ఆ పనిని అంతే దీక్షతో కొనసాగించకపోవడం వల్ల ఇవాళ మనం ఈ దుస్థితిలో ఉన్నాం. అయితే సురేష్ బాబు గారు నన్ను ఇక్కడ స్మారకోపన్యాసం గురించి రమ్మని అడిగినప్పుడు మేమిద్దరం కొంత దేని గురించి మాట్లాడుకోవాలి అనే దాని మీద చిన్న చర్చ చేసుకున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితి, రాజకీయపరమైనటువంటి పరిస్థితి, దీన్ని బట్టి ఈ దేశం ఎటుగా వెళుతోంది అనే దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సరే, ఇవాళ ఆర్థిక పరిస్థితి దేని మీద నడుస్తుందంటే న్యూ లిబరల్ పారాడైమ్ మీద నడుస్తుంది. రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే మెజారిటేరియనిజం పారాడైమ్ మీద నడుస్తుంది. తెలుగులో అలాగే చెప్తే చాలా కఠినంగా ఉంటుంది, మరీ ఇదిగా ఉంటుందని చెప్పి ఏమనుకున్నా అంటే అసమాన భారతం రాజకీయంగా ఎలా ఉంది, ఆర్థికంగా ఎలా ఉంది, దాని పార్శ్వం ఏమిటి, దీని పార్శ్వం ఏమిటి, సులువుగా ఉంటుంది అనుకున్నాం. లేదంటే చాలామంది నాకు తర్వాత నేను దీన్ని ఇది అన్నీ వారు ఇచ్చినటువంటి పోస్టర్ని నేను అడుగుకి పంపితే ఇంగ్లీష్లో తెలుగులో సరిగ్గా తర్జుమా చేయలేదు, అనువాదం బాగలేదు అన్నారు. అనువాదం బాగుంటే భద్రత ప్రమాదం అయిపోయింది. అది ఏమయ్యారంటే నయా ఉదారవాద ఆర్థిక ఏమవుతుంది, అది కాదు. అసమాన భారతం రాజకీయంగా ఏంటి, ఆర్థికంగా ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. మరీ ఎక్కువ వివరాలకు వెళ్ళాలి, వివరాలకు మనం చర్చ చేసుకుని వెళ్దాం. మీకు తెలియనటువంటివి కాదు, కొన్ని విషయాలు మళ్ళీ ఒక్కసారి మన మనోఫలకం మీద ఒకసారి ముందుకు తెచ్చుకోవాలి. అప్పుడప్పుడు చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ మధ్య ఒక వారం రోజుల మూడులో సుమారుగా 4.5 కోట్ల ఉద్యోగాల్ని కల్పించింది ఈ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక గణాంకాన్ని బయటపెట్టాను. ఆశ్చర్యపోయారు. నిరుద్యోగం మామూలుగా లేదు, నిరుద్యోగం మామూలుగా లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దానికి 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు. 2022లో అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన గణాంకాలకి సంబంధించినటువంటి కాలంలోనే 2022, 2023 అన్నారు వాళ్ళు. 2022 బిగినింగ్లో జనవరిలో అనుకుంటా రైల్వే వారు ఒక ఉద్యోగాలకు ప్రకటించారు. 35,000 ఉద్యోగాలు. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,25,00,000 అప్లికేషన్స్ ఫార్ 35,000 జాబ్స్. ఒకటి. రెండోది, లేక ఉక్రెయిన్ వెళుతున్నటువంటి పరిస్థితి కూడా మనం వాళ్ళు చూస్తాం. రష్యా వారు మరి ఎవరిని పట్టుకున్నారో ఎలా చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి యుద్ధ సన్నద్ధత కోసం సహాయం చేయడానికి ఇక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. మన హైదరాబాదులో పాత బస్తీలో ఒక కుర్రాడి శవం వెనక్కి వచ్చిన తర్వాత మనకి ఆ విషయం తెలిసింది. అప్పటికి తెలియదు. అయితే పబ్లిక్గా జరిగింది మరొకటి.
గాజాలో యుద్ధం జరుగుతాం. గాజాలో యుద్ధం జరుగుతుంటే అక్కడ ఇజ్రాయేలీ ప్రభుత్వం గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్ అందరినీ కూడా ఉద్యోగాల నుంచి తీసేసి ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకుని అక్కడ ఉద్యోగంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వారికి బాగా దగ్గరగా స్నేహపూర్వంగా ఉన్నటువంటి దేశాలతోటి మాట్లాడుకుని అక్కడి నుంచి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. వారు ఉత్తరప్రదేశ్లో రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు, హర్యానాలో రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు, రాజస్థాన్లో రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు. పిల్లలు బారులు తీరి ఆ రిక్రూట్మెంట్ సెంటర్ దగ్గర నుంచుంటున్నారు. పాత్రికేయులు వెళ్ళి అడిగారు, వాడు ఏమైనా దేని కూర్చున్నారు? ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఎక్కడ? గాజాలో. గాజాలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుందో తెలుసు. అక్కడ బుల్లెట్లు పేలుతున్నాయి, బాంబులు పేలుతున్నాయి, బాంబులు వర్షం కురుస్తుంది. ఎంతమంది పోతున్నారు, రోజు చాలామంది చనిపోతున్నారు. తెలుసు కదా? తెలుసండి. అంటే మీకు గాజా వెళ్తున్నామని తెలుసు, ఉద్యోగం అక్కడ ఉద్యోగం చేయాలని తెలుసు, అక్కడ బాంబులు పడుతున్నాయని తెలుసు, మీరు బతుకుంటారో లేదో కూడా అనుమానం తెలుసు. అయినా కూడా పెడతారు. ఎందుకు పెడతారు? ఇక్కడ ఉద్యోగం లేక చచ్చే కంటే అక్కడికి వెళ్ళి ఎన్నాళ్ళు బతుకుంటే అన్నాళ్ళు ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించాలి.